మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు మనందరం కలిసి చదువుదాం. Matthew's Gospel chapter 28 verse 19 and 20. Let us read all together. అందరం కలిసి చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 16 verse 15 and 16. Let us read all together. మార్కు సువార్త 16, 15, 16 వచనాలు మనందరం కలిసి చదువుతాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. తగిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించి ఈ బాప్తిసం గురించినటువంటి సంపూర్ణ గ్రహింపులోనికి మనలను తీసుకొని వచ్చునుగాక. బాప్తిసము అనేటువంటి పదము మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. క్రైస్తవ ప్రపంచంలో బాప్తిసము అనేది చాలా ఎక్కువగా వినపడుతుంటుంది. ఎంతో అది ప్రాముఖ్యమైన ఘటముగా కనబడుతుంటుంది. అంతేకాకుండా క్రైస్తవ ప్రపంచంలో బాప్తిసం గురించినటువంటి అనేక తప్పుడు బోధలు ఉంటున్నాయి. ఈ బాప్తిస్మాన్ని కూడా అనేకులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగించుకునే వారు కూడా చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని ప్రశ్నలతో ఈ యొక్క అంశాన్ని నేను మీకు వివరించాలని కోరుతూ ఉంటున్నాను. అప్పుడు మనకు చక్కగా ఇది అర్థమయ్యేదిగా ఉంటున్నది ఈ అంశం. మొట్టమొదటిగా, వాట్ ఈస్ బాప్టిజం? బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజం తీసుకున్న వాళ్ళు చెప్పండి. సో బాప్తిజము అనగా, పిల్లలు కొద్దిగా కరెక్ట్ చెప్పారు, దానికి ఒక వచనం చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 verse 21. Let us read all together. మొదటి పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. సో బాప్తిస్మాన్ని ఏమంటారంటే ద టెస్టిమనీ ఆఫ్ బ్యాప్టిజం అంటారు. అంటే బాప్తిస సాక్ష్యము అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాప్తిస్మము అంటే సాక్ష్యం ఇచ్చుట అని అర్థం. బాప్తిస్మం అంటే ఏంటి? సాక్ష్యం ఇచ్చుట. కాబట్టి ఏమని సాక్ష్యం ఇచ్చున్నాం ఇక్కడ? పేతురు రాస్తూ నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. బాప్తిస్మం అనేది మనము నీళ్ళలో మునిగినంత మాత్రాన మన యొక్క పాపములు కడగబడవు. కాబట్టి బాప్తిస్మము అనేది అర్థం ఏంటి అంటే అది మనస్సాక్షి ఇచ్చు సాక్ష్యం అంట. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు సాక్ష్యము అంటే అర్థం ఏంటి అంటే, ఏంటి సాక్ష్యం? మనము చాలా చోట్ల చెప్తా ఉంటాం, నేను ప్రభువును అంగీకరించాను, ప్రభు బిడ్డగా చేయబడ్డాను, నేను ఇప్పుడు ప్రభువును వెంబడిస్తున్నాను అని చెప్తా ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం మరి ఏంటి సాక్ష్యము మరలా అంటే, దీని అర్థం ఏంటి అంటే, బాప్తిస్మము అనగా 3 సంగతులు ఉన్నాయి దాంట్లో. చూడండి, బాప్తిస్మం అనేది దాని సాక్ష్యం ఏంటి అంటే, నా అంతరంగ జీవితంలో ఇది జరిగింది, దాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను అని చెప్పడమే. కాబట్టి నా జీవితంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని నేను సంఘం ఎదుట, దేవుని ఎదుట, ప్రభు ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, లోకమంతటి ఎదుట నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏంటి లోపల జరిగిన సంగతి? లోపల జరిగిన సంగతి ఏంటి అంటే, చూడండి, రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. రోమన్స్ చాప్టర్ 6 verse 3. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి ఇప్పుడు అలాగే 4వ వచనం కూడా చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క
మరణము, భూస్థాపన, పునరుత్థానంలో మనము ఐక్యపరచబడిన వారముగా మనం ఉంటున్నాం. ఆ నేను ప్రభు యొక్క మరణంలో, భూస్థాపనలో, పునరుత్థానంలో నేను ఐక్యపరచబడ్డాను. అది నా అంతరంగంగా జరిగింది. ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తున్నాను? బహిరంగంగా బాప్తిసం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాను. బాప్తిసంలో ఏముంటాయి? నీళ్ళలోకి తీసుకెళ్తారు. ఏం చేస్తారు? నీళ్ళలో ముంచుతారు. దాని అర్థం ఏంటి? పాతి పెట్టబడుతున్నాం. నీళ్ళలో నుంచి మళ్ళీ బయట తీస్తున్నారు. దాని అర్థం ఏంటి? తిరిగి లేస్తున్నాం. కాబట్టి మరణించుట, పాతి పెట్టబడుట, తిరిగి లేచుట అనేది నా అంతరంగంగా జరిగింది. ఇప్పుడు దాన్ని నేను బాప్తిసం ద్వారా ఏం చేస్తున్నాను? అందరికీ తెలియజేస్తా ఉంటున్నాను. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ చాలామంది వింటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇప్పుడు నా చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. ఈ బైబిల్ మీరు అనుకోండి. బైబిల్ ఎవరు? మీరు. కాబట్టి ఈ బైబిల్ నేను ఇక్కడ కవర్లో పెట్టాను. ఇప్పుడు బైబిల్ ఎక్కడుంది? కవర్ ఉంది. కవర్ ఎవరు తెలుసా? యేసు ప్రభు అనుకోండి. కవర్ ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మరణించినాడు. అంటే యేసు ప్రభుకు మేకలు కొట్టారు, పక్కలో బల్లపోటు పొడిచారు, ఆయన మరణించినాడు. అంటే మొత్తం ఏమైంది? యేసు ప్రభు మరణించాడు. లోపల ఎవరున్నారు? నువ్వు కూడా ఉన్నావు. కాబట్టి నువ్వు కూడా ఏమైపోయావు? మరణించినావు. అర్థమైందా? యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ పెట్టబడ్డాడు? పాతి పెట్టబడ్డాడు. అంటే భూమిలో పాతి పెట్టబడ్డాడు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ప్రభువుతో కలిసి ఎక్కడికి వెళ్ళావు? భూమి లోపలికి వెళ్ళావు. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కూడా తిరిగి లేచావు. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇది మన జీవితంలో జరిగింది. ఎప్పుడైతే మనం ప్రభువును రక్షకుడిగా అంగీకరించి పాపములు క్షమించమని అడిగామో, ఆ ప్రభు మనల్ని పాపములు క్షమించాడు. అప్పుడు మన ఆత్మకి ఏం జరిగిందంటే మరణము, భూస్థాపన, పునరుత్థానం మన ఆత్మకు జరిగింది. ఎలా జరిగిందంటే ఈ విధంగా జరిగింది. కాబట్టి ప్రభువులో మనం ఉన్నాం. ఆయన మరణించాడు, మనం మరణించాం. ఆయన పాతి పెట్టబడ్డాడు, నేను పాతి పెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేచాం. ఇది మన అంతరంగంగా జరిగినటువంటి సంగతి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే సంఘం ఎదుట, విశ్వాసులు ఎదుట, లోకం ఎదుట, దేవుని ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, కుమారుని ఎదుట ఏం చేస్తున్నాం? బాప్తిస్మం ద్వారా తెలియచేస్తాను. దిస్ ఈజ్ మై టెస్టిమనీ, దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇది జరిగింది. నేను ప్రభువుతో పాటు మరణించాను, పాతి పెట్టబడి తిరిగి లేచాను. కాబట్టి నేను ఇప్పుడు అందరి ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను అని బాప్తిస్మం ద్వారా మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి అందుకనే బాప్తిస్మాన్ని ఏమంటారంటే బాప్తిస్మ సాక్ష్యము అంటారు. ద టెస్టిమనీ ఆఫ్ బ్యాప్టిజం అంటారు. అర్థమైందా? కాబట్టి ఇంకా దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? అది బాప్తిస్మము. సో ఇప్పుడు రెండో ప్రశ్నకు వెళ్దాం. మొట్టమొదటి ప్రశ్న అర్థమైంది కదా, వాట్ ఈజ్ బ్యాప్టిజం అనేది మనం చూస్తూ వచ్చినాం. లెట్ us go to సెకండ్ క్వశ్చన్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మరి బాప్తిస్మము ఏ విధంగా తీసుకోవాలి? ఎన్నో బాప్తిస్మాలు ఉన్నాయి కదా, రకరకాలైన ప్రాక్టీస్లు. కాబట్టి కొంతమంది చిలకరింపు బ్యాప్టిజం అంటారు, కొంతమంది సొగం ముంచుతారు, కొంతమంది అసలు నిల్చుకొని కూర్చోబెడతారు, లేకపోతే ఇట్లా రకరకాలైన ఎన్నో బోధలు క్రైస్తవ లోకంలో ఉన్నాయి. వాట్ ఈస్ ద రైట్ ప్రాక్టీస్? ఏది సరైనటువంటి బ్యాప్టిజం? కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే మీరు కనుక బ్యాప్తిస్మము ఆ వర్డ్ బ్యాప్టిజం అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు గ్రీక్ భాషలో లేకపోతే లాటిన్ భాషలో మీరు మూల భాషలోనికి వెళ్తే మీకు ఏమర్థమవుతుందంటే బ్యాప్టిజం అంటే బ్యాప్టైజో అని ఉంటుంది వర్డ్. బ్యాప్టైజో వర్డ్ నుంచి బ్యాప్టిజం వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టైజో అంటే ఏంటి? ఇమ్మర్షన్ అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ఇమ్మర్షన్ అంటే తెలుగులో ఏంటి? ముంచుట అని అర్థం కదా. కాబట్టి బ్యాప్టిజం అంటున్న అర్థం ఏంటంటే ముంచవలసినదిగా ఉంటున్నది. చిలకరింపు బ్యాప్టిజం అనేది రైనది కాదు. కాబట్టి అది ముంచడం లేదు. మీరు అడగవచ్చు, ఎలా చెప్పగలరు? వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటారు. చూడండి, చదవండి అపోస్తుల కార్యములు. లెట్ us ఓపెన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మీకు బాగా పరిచయమైన ఒక అంశం ఉంది. ఇక్కడ ఐథియోపియుడైనటువంటి ఒక వ్యక్తి, తన రాణి దగ్గర మంచి పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి, ఒకరోజు యెరూషలేముకి వచ్చాడు. తిరిగి వెళ్తా ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు ఫిలిప్పుని పిలిచి, ఫలాని వ్యక్తి ఆ యొక్క రథంలో వెళ్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఆ వ్యక్తి సువార్తను ప్రకటించినప్పుడు విని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఫిలిప్పుని ఏమడుగుతున్నాడో చూడండి. ఇప్పుడు 38వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా
నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడు మీరు అడగవచ్చు, చిలకరింపు బాప్తిజం కరెక్ట్ అనుకోండి, ఫిలిప్ వెళ్ళి ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి అట్లా నిండొచ్చు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పండి కదా? ఇద్దరు నీళ్ళలోకి దిగారంట. ఎందుకని దిగాల్సి వచ్చింది? సో దాని అర్థం ఏంటి అంటే, ముంచుట సరైన బాప్తిసము, చిలకరింపు బాప్తిసం అనేది సరైనది కాదు. అది బైబిల్ ప్రకారం రైట్, ఇట్స్ నాట్ రైట్. కాబట్టి ఇది మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. చూడండి, వాళ్ళిద్దరూ నీళ్ళలోనికి దిగారు, అక్కడ ఫిలిప్పు బాప్తిస్మము ఇచ్చాడు. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, కాబట్టి బ్యాప్టైజో అంటే ఏంటంటే ఇమ్మర్షన్ అర్థం. అసలు ఆ భాష దానికి అర్థమే ఇమ్మర్షన్, ముంచుట అని అర్థం. కాబట్టి మునగకపోతే బాప్తిసం ఇచ్చినట్టు కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు, ఇది మనం చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి, తెలుసుకోవాల్సిన అంశం ఏంటున్నది. కాబట్టి ఎవరైనా చిలకరింపు బాప్తిసం ఇదివరకే తీసుకున్నట్లయితే దయచేసి అది సరైన క్రమం కాదు. కాబట్టి ఈ యొక్క సరైనటువంటి బాప్తిసం తీసుకోవడానికి మీరు సిద్ధపడాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి అది అప్పుడు తెలియక తీసుకున్నారు, కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలేసేయండి. కాబట్టి ఇప్పుడు తెలిసి తీసుకోవడం అనేది ఎంతో మంచిది. కాబట్టి ఈ ముంచుట ద్వారా బాప్తిసం అనేదే సరైనటువంటి పద్ధతి. తర్వాత ఇంకా మనము చూద్దాం. మీకు ఇప్పుడు చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. యవనస్తులు కూడా ఇలాగ చాలా ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎప్పుడు అడగలేదు మీరు? మీకు అనిపించలేదా? వై షుడ్ వి టేక్ బ్యాప్టిజం? మీరు చెప్పిందంతా బాగానే ఉంది, నేను ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు, ముఖ్యంగా యవనస్తులు. కాబట్టి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది తప్పుడు కారణాలతో కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ సరైన కారణాలు మనం చూసినట్లయితే మనం ఆలోచించాలి. సత్యమైన ఇదివరకే మనం చదువుతూ వచ్చినాం. మత్తయి సువార్త 28. ప్రభు ఏమని ఆజ్ఞాపించినాడు శిష్యులకు? వారిని పంపిస్తూ వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చు. సో బాప్టిజం అనేది ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని ఆజ్ఞ ఇది. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు శిష్యులకు, మీరు వెళ్ళి బాప్తిసం ఇవ్వాలన్నాడు. అంటే మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలి? బాప్తిసము తీసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మనం ఆజ్ఞను తిరస్కరించకూడదు. దేవుడు ఆజ్ఞాపించినాడు కాబట్టి తప్పకుండా మనం ఏం చేయాలి? దాన్ని నెరవేర్చాలి. సో మనము దీని విషయంలో ఎంతో జాగ్రత్త. చాలామంది నిర్లక్ష్య వైఖరింది, ఏమైనా తీసుకుంటే తీసుకుని, లేకపోతే లేదు, ఏమవుతలే. కొంతమంది ఇలా కూడా ప్రశ్నిస్తారు. చాలా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాప్తిజం తీసుకోలేదు కదా, వాళ్ళు చచ్చిపోతే పరలోకానికి పోతారు కదా, కాబట్టి నేను కూడా తీసుకోకపోతే ఏమవుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, కాబట్టి నువ్వేం చేయాలి? నెరవేర్చడం అనేది ఎంతో మంచిది. కాబట్టి అది దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్లుగా అవుతుంది. ఒకవేళ అవకాశం వచ్చినా కానీ తీసుకోకపోతే దాని అర్థం ఏంటి? అది దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నాం? మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, తిరస్కరిస్తున్నామని అర్థం. అంతేకాదు, ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు కూడా బాప్తిజం తీసుకున్నాడు. యేసు ప్రభువుకు అవసరమా బాప్టిజం? కానీ ఆయన కూడా తీసుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభు ఇలాగంటున్నాడు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు మనందరం కలిసి చదువుదాం. మాథ్యూస్ చాప్టర్ 3, 15 and 16. But Jesus answered him, let it be so now, for thus it is fitting for us to fulfill all righteousness. Then he consented. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, యేసు ఇప్పటి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది, అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానిచ్చెను. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. సో మనం నెరవేర్చాలి. ఇది ప్రభువే ఏమన్నాడంటే నేను నెరవేర్చాలి అని ఆయన బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి ప్రభువే మన ఎదుట ఒక మాదిరి ఉంచితే మనం నెరవేర్చాలా లేదా? అది కాబట్టి మనం ప్రభు అడుగు జాడలో నడవాలి. కాబట్టి తప్పకుండా మనం కూడా ఏం చేయాలి? బాప్టిజం అనేది తీసుకోవాలి. బాప్తిజ సాక్ష్యం అనేది మనము ఇవ్వవలసిన వారముగా ఉంటున్నాం. ఈ విషయంలో మనం ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండడం అనేది సరైనది కానే కాదు. కానీ మనం తప్పుడు మోటివ్స్తో మనము
తీసుకోకూడదు. తప్పుడు మోటివ్స్ చాలామంది ఏం చేస్తారో తెలుసా? క్రైస్తవ లోకంలో బాప్టిజం ఎందుకు తీసుకుంటారు? మీ అందరికి బాగా తెలుసు. పెళ్లి కోసం తీసుకుంటారు. కొంతమంది ఎందుకు తీసుకుంటారో తెలుసా? క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్‌లో జాబ్ కొరకు తీసుకుంటారు. అర్థమవుతుందా? చాలా చోట్ల బాప్తిస్మాలు రేపు పొద్దున పెళ్ళంటే రాత్రి జరుగుతాయి బాప్తిస్మాలు. మీకు తెలుసో లేదా? ఎందుకంటే పెళ్లి కొరకు అయన్నీ. అయి సరైనటువంటి కాదు. సరైనటువంటి దృక్పథం కాదది. అది తప్పుడు ఆలోచన. సో, మన మోటివ్ సరిగుండాలి. ఎందుకు నేను బాప్తిజం తీసుకుంటున్నాను? ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది ఈ కార్యం నాలో జరిగింది. ఆయన మాదిరి ఉంచినాడు. నేను కూడా ఏం చేయాలి? ఆ మాదిరి నెరవేర్చాలి. ప్రభువు వలె నేను కూడా నడుచుకోవాలి అనే ఆలోచనతో మనం బాప్తిజం తీసుకోవాలి తప్ప, తప్పుడు ఆలోచనలతో మనం ఎప్పుడే కానీ బాప్టిజము తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకున్నా అది సరైనది కాదు. కాబట్టి ఎవరైనా అటువంటి తీసుకునింటే మళ్ళా తీసుకునండి. దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కదా! కాబట్టి మనము దయచేసి మనం జ్ఞాపకం సత్యం ఏంటి అంటే, వై షుడ్ వి టేక్? ఎందుకు తీసుకోవాలి? దేవుని ఆజ్ఞ మనం నెరవేర్చాలి. అది మన మీద ఉంచబడిన కర్తవ్యం. అది యావత్తు మనకు చేయుట తగి ఉన్నది ప్రభు అంటున్నాడు. కాబట్టి మనం చేయుట తగి ఉన్నది. మనం చేయాలి అది. చేయకుండా మనము వెనకంజ వేయడానికి మాత్రము వీలు లేనే లేదు. కాబట్టి ఇప్పుడు 3 సంగతులు మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఏమేమి తెలుసుకున్నాం? వాట్ ఈజ్ బ్యాప్టిజం? హౌ టు ప్రాక్టీస్, ఏ విధంగా తీసుకోవాలి, తర్వాత ఎందుకు తీసుకోవాలి, ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఎవరిలో అయితే ప్రభువును అంగీకరించినారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరి పాపములు అయితే క్షమించబడిన నిశ్చయత ఉందో, ఎవరైతే మేము ప్రభువుతో కూడా మరణించాము, పాతిపెట్టబడం, తిరిగి లేచాము అని విశ్వసిస్తున్నారో వాళ్ళు మాత్రం ఏం చేయాలి? బాప్తిజ సాక్ష్యం ఇవ్వాలి. ఈ రక్షణ నిశ్చయత లేనివారు, పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి నిశ్చయత లేనటువంటి వారు, ప్రభు యొక్క అంటే భూస్థాపన పునరుత్థానంలో తాము మేము ఏకీభవించినాము అనే విశ్వాసం లేని వాళ్ళు బాప్తిజ సాక్ష్యం ఇచ్చిన వేస్ట్. ఎందుకంటే ఈ గ్రహింపుతోనే సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే మన సాక్షి ఎలాగుంటుంది? నిర్మలమైనదిగా ఉంటుంది కదా. కాబట్టి అలాంటి వారు మాత్రమే బాప్తిజం ఇవ్వాలి. చాలామంది చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే చిలకరింపు బాప్తిజం ఇస్తారు. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి అసలు ఈ పాపం అంటే తెలుసా కదా, నరకాగ్ని అంటే తెలుసా వాళ్ళకు? కాబట్టి ఈ మరణ పునరుత్థానం భూస్థాపన అంటే వాళ్ళకి అర్థమవుతుందా? ఏం అర్థం, గ్రహింపు అనేది లేదు. సో అది సరైన బాప్తిజం కాదు. ఎవరైనా చిన్నప్పుడు మీరు చిలకరింపు బాప్తిజం తీసుకున్నా అది సరైనది కాదు. కాబట్టి ఏం చేయాలి? మళ్ళా సరైన గ్రహింపుతో బాప్తిజం అనేది తీసుకోవాలి. సో మనము చిన్నప్పుడు తీసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే అది గ్రహింపు లేని అంటే వయస్సు. కాబట్టి గ్రహింపు లేకుండా తీసుకోవడం వలన అది ఆచారం అవుతుంది తప్ప అది సరైనటువంటి క్రమం కాదు. కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరి పాపములు అయితే క్షమించబడ్డాయని నమ్మకం ఉంటుందో వారు బాప్తిసం. అందుకనే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమడుగుతారు నిలబెట్టి? నీ పాపములు క్షమించబడ్డాయని నీకు నమ్మకం ఉందా, నిశ్చయత ఉందా అని అడుగుతారు. ప్రభు వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావని నమ్మకం నీకుందా అని అడుగుతారు కదా. కాబట్టి ఈ రెండింటికి ఎస్ అని చెప్తేనే వాళ్ళు ఏమంటారు? బాప్తిసం ఇవ్వడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నిశ్చయత మనలో ఉండాలి. వాళ్ళు మాత్రమే బాప్తిజ సాక్ష్యము తీసుకోవాల్సిన వారుగా ఉంటున్నారు. మిగతా వాళ్ళు తీసుకున్నది లాభము లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం చాలా మందిలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఎందుకు ఈ గ్రహింపు లేకుండా చాలామంది తీసుకుంటూ ఉంటారు? ఎందుకు తీసుకుంటుంటారు తెలుసా? వాళ్ళకున్నటువంటి తాత్పర్యం ఏంటి అంటే బాప్తిజం తీసుకుంటే రక్షణ కలుగుతుందని వాళ్ళ ఆలోచన. ఇక్కడ మనం గ్రహించవలసింది దేర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ బాప్టిజం అండ్ సాల్వేషన్. బాప్తిజం తీసుకుంటే రక్షణ కలగదు. రక్షించబడిన వారు బాప్తిజ సాక్ష్యం ఇవ్వాలి. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి క్రియల మూలక రక్షణ కలగదు. ఇది దేవుడిచ్చే వరము. క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడింది. ఏమంది? ఎఫెసీ 2:8 చూడకుండా చెప్పండి ఎవరన్నా. కరెక్ట్ చెప్పాలా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ ఎవరి వలన కలుగుతుంది? దేవుని వరమే. ఇట్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంట. కాబట్టి మనము క్రియల ద్వారా బాప్తిజం ఇవ్వడం ద్వారా లేకపోతే పుణ్యకార్యాలు చేయడం ద్వారా అక్కడక్కడ డబ్బులు ఇవ్వడం వల్ల రక్షణ రాదు కదా. కాబట్టి ఈ ఆలోచన మనకు సరైనది కాదు. కాబట్టి ఎవరు బాప్తిజం తీసుకోవాలి? రక్షణ మాకు ఉంది అనే నిశ్చయత కలిగిన వారే బాప్తిజ సాక్ష్యం ఇవ్వవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి రక్షణ
దొరుకుతుందని బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వడం అనేది సరైనది కాదు. చాలామంది ఇలాగా కొంతమంది తప్పుడు బోధలు చేసి ఈ యొక్క విలేజెస్‌లో ఉండే పాపము చాలామందిని మోసగిస్తా ఉన్నారు ఈ దినాల్లో. మీరు బాప్తిసం తీసుకుంటే మీకు రక్షణ వస్తదని చెప్తారు. వాళ్ళు భయపడి బాప్తిసం తీసుకుంటారు. నిజమైన గ్రహింపు లేకుండా తీసుకుంటున్నారు. దానివల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్ మన కంట్రీలో ఇప్పుడు. అది సరైన పద్ధతి కాదు కదా! ఇంకా కొంతమంది అయితే చెప్పకూడదు గానీ బాప్తిస్మాలు ఎందుకు ఇస్తా ఉంటారో తెలుసా పాస్టర్‌లు? ఒకసారి ఒకాయన ఒక చోట మేము బాప్టిజం ఇస్తుంటే వచ్చాడు. ఫోటో పట్టుకొని వచ్చాడు. కెమెరా. ఏదో ఫోటోలు తీసుకుంటుండలే అనుకున్నాం కదా! ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుంటాడంట. ఆయన ఏం చేస్తుండో తెలుసా? వాటన్నిటిని ప్రింట్ ఔట్ తీసుకొని అబ్రాడ్ పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ఒక్కొక్క బాప్టిజానికి ఇంత డబ్బులొస్తదంట. సో, ఇలాంటి చాలా ప్రాక్టీస్‌లున్నాయి. ఇయన్నీ ఎంతో నష్టదాయకం. సరైనది కాదు ఈ పద్ధతులు. కాబట్టి మనము గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, రక్షించబడిన అనుభవం ఉన్నప్పుడు మాత్రమే, ప్రభువు నా పాపములు క్షమించినాడు అనే నమ్మకం ఉన్నప్పుడే మనం బాప్తిస్మ సాక్ష్యం తీసుకోవాలి. అప్పుడే అది సరైనటువంటి బాప్తిస్మం అవుతుంది. లేకపోతే అది గ్రహింపు లేని బాప్టిజం ఒక ఆచారం అవుతుంది తప్ప సరైన క్రమము కాదు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు తీసుకోవాలి? చిన్నప్పుడు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. చిన్నప్పుడు అంటే ఏజ్ లిమిట్ లేదు దానికి. కానీ ఆ గ్రహింపు వచ్చినోళ్ళు ఎవరో వారు మాత్రమే తీసుకోవాలి. అది సరైనటువంటి క్రమము. తర్వాత ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వద్దాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఐదవదిగా బాప్టిజం తీసుకుంటాం కదా! కలిగే ఆశీర్వాదం ఎంతో గొప్పది. విల్ రిసీవ్ సో మెనీ బ్లెస్సింగ్స్. అందుకనే దేవుడు ఈ క్రమాన్ని మన కొరకై ఉంచినాడు. కాబట్టి బాప్టిజం తీసుకున్న ద్వారా కలిగే ఆశీర్వాదం ఎంతో గొప్పది దేవుని బిడ్డలకు. అందుకని మనం ఆజ్ఞను నెరవేర్చడమే కాదు, ఈ ఆశీర్వాదములన్నిటికి మనం పాత్రలు కావాలంటే బాప్తిస్మ సాక్ష్యం మనం ఇవ్వవలసిన వారముగా మనం ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం చూద్దాం, కొన్ని క్లుప్తంగా ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను. చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8:39. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించి తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఈ నపుంసకునికి ఏం కలిగింది? గొప్ప సంతోషం కలిగిందంట. సో ఇంగ్లీష్లో చూస్తే ఈ వెంట్ ఆన్ హిస్ వే రిజాయిసింగ్. కాబట్టి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చడం ద్వారా మన సంతోషం ఎంతో అధికమయ్యేది ఉంది. విల్ రిజాయిస్. కాబట్టి ఈ వ్యక్తి కూడా ఎన్నో మాటలు వింటూ వచ్చినాడు. బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చడం ద్వారా అతని సంతోషం ఎంతో అధికమైంది. కాబట్టి మనం కూడా బాప్తిస్మ సాక్ష్యం ఇస్తే, మీరు ప్రభువుని అంగీకరిస్తే, రక్షించబడితే మీకు ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. కానీ ఆ ప్రభు ఇచ్చే సంతోషాన్ని మన బాప్తిస్మ సాక్ష్యం ఇంకా అధికంగా అనుభవించగలం. విల్ బి రిజాయిసింగ్. కాబట్టి విశ్వాసుల యొక్క సంతోషము అధికమయ్యేదిగా ఉంటున్నది. దే రియల్లీ రిజాయిస్ ఇన్ దేర్ హార్ట్. బాప్తిస్మ సాక్ష్యం తర్వాత నిజంగా సంతోష ఆనందములను వారు హృదయాంతరంగంలో వారు ఎంతగానో అనుభవించేవారుగా ఉండగలరు కదా. కాబట్టి అందుకనే బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వాలని ఎంతగానో మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. బాప్తిస్మ సాక్ష్యం ఇయ్యనంత వరకు మనలో ఏదో వెలితి ఉంటుంది లోపల. ఆ వెలితి అనేది మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. కానీ బాప్తిస్మ సాక్ష్యం ఇస్తే ఆ సంతోషం ఏమవుతుందంట? ఎంతో అధికమయ్యేదిగా ఉంటుంది. నిజంగా దేవుని ఆజ్ఞను నెరవేర్చాను, నేను మనుషులందరి ఎదుట, సంఘం ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట నేను సాక్ష్యం ఇచ్చాను అనేటువంటి ఆ సంతోషము మనల్ని ఎంతగానో అంటే బలపరిచేదిగా ఉంటుంది. ద జాయ్ విల్ బి అంటే బబ్లింగ్ ఇన్ అవర్ హార్ట్స్. మన సంతోషం అధికమయ్యేది. అందుకని నపుంసకుడు కూడా సంతోషించుతూ తన మార్గంలో వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. రెండవ ఆశీర్వాదం మనం చూసినట్లయితే చూడండి, ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగేదిగా ఉంటున్నది. ఏంటి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే చూడండి, ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. చాలామంది యవనస్తులు ఈ ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ ఏం చేశాడంట? పావురం వలె దిగి వచ్చాడు. కాబట్టి మనం బాప్తిస్మం ఏం జరగట్లేదే. చిన్న శబ్దం కూడా ఏం కనపడట్లేదు.
అంటే మన బాప్తిజం సరైందా కాదా? ఇలా ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు కదా! కాబట్టి ఈ దినాల్లో కూడా అదే జరగాలని ఏం లేదు. దేవుని ప్రభువు, దేవుని కుమారుడు గనక లోకమంతటికి ఆయన గురించిన ప్రకటన జరగాలి గనక ఆ విధంగా దేవుడు పావురం వలె దిగి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు అలా తెలియచేయని అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన తెలియజేసింది ఏంటి అనేది మనం జాగ్రత్త చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. 16, 17 వచనాలు. మాథ్యూస్ గాస్పెల్ 3:16 and 17. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? మనం బాప్తిజ సాక్ష్యం ఇచ్చిన తర్వాత మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఇప్పుడు దేవుడు కూడా మనల గురించి లోకమంతటికి సాక్ష్యం ఇస్తాడు. ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు. చూడండి వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్ కదా! కాబట్టి మనం బాప్తిజ సాక్ష్యం ఇచ్చుట ద్వారా ఇప్పుడు ఎవరు మన గురించి చెప్తారంట? దేవుడు చెప్తాడు. దేవుడు గాడ్ విల్ ప్రొక్లైమ్, అంటే మనల గురించి ఆయన చెప్పేవాడు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ముందుకు నిలబడ్డావు, బాప్తిజ సాక్ష్యం ఇచ్చుకున్నావు, సిగ్గు లేకుండా దేవుని కొరకై సాక్ష్యం ఇవ్వడానికి నిద్రపడ్డావు, ధైర్యంగా వచ్చినావు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షం నిలబడి ఈయన నా కుమార్తె, ఈయన మా కుమార్తె, ఈయన నా కుమారుడు అని దేవుడే ప్రకటించేవాడుగా ఉంటాడు కదా! ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. సో గాడ్ విల్ ఆల్సో త్రూ హిస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా కన్ఫర్మ్ చేస్తాడు. అంతేకాదు ఆయన స్వరం ద్వారా మనల గురించి తెలియజేశాడు. ఇది మనకు ఈ దినంలో కనపడకపోవచ్చు, మన నేత్రములతో మనం దాన్ని చూడకపోవచ్చు, కానీ ఇదే మన జీవితంలో కూడా జరిగేదిగా ఉంటున్నది. కాబట్టి కనపడకపోయినంత మాత్రం జరగదని కాదు, కాబట్టి ఇది కూడా మన జీవితంలో జరిగేదిగా ఉంటున్నది. కాబట్టి అది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఆశీర్వాదము మనకు దొరికేదిగా ఉంటున్నది. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే, చూడండి బాప్తిజ సాక్ష్యం అయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజముల గురించిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము. క్రీస్తుని గురించినటువంటి కొన్ని మూలోపదేశాలు ఉన్నాయి. అవి ఏంటి అంట? మారు మనస్సు, విశ్వాసము, బాప్తిసము, హస్త నిక్షేపణ, పునరుత్థానము, తీర్పు. కాబట్టి ఇవన్నీ క్రీస్తుని గురించినటువంటి మూలపాఠములు అంటారు వీటిల్ని. కాబట్టి ఇప్పుడు ఈ మూలపాఠంలో ఒకటి ఉంది. బాప్తిజం అయిన తర్వాత ఏం చేస్తారంట? హస్త నిక్షేపణ అని ఉంటుంది. కాబట్టి బాప్తిజం అయిపోతేనే సంఘంలో వాళ్ళని తీసుకొని వచ్చి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు చేయి ఉంచి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దాన్ని ఏమంటారు? హస్త నిక్షేపణ అంటారు. అర్థమైందా? దాన్ని హస్త నిక్షేపణ అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే 7 రకాలైన హస్త నిక్షేపణలు ఉన్నాయి. 7 రకాలైన హస్త నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బాప్తిజ సాక్ష్యంలో చేసే హస్త నిక్షేపణ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఈ బాప్తిజ సాక్ష్యంలో ఇచ్చే హస్త నిక్షేపణ ఏంటి అంటే మీరు బాగా గమనించాలి. నెంబర్ 1, మీరు ఇప్పుడు ఒంటరి వారు కాదు. యు ఆర్ నో మోర్ అలోన్. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సంఘములో ఒక భాగముగా ఉన్నావు. ఫస్ట్ ఇది అదే అర్థం. హస్త నిక్షేపణ పెట్టి ప్రార్థన చేస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా బయట ఉండడం లేదు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? సంఘములో ఒక భాగం అయిపోయావు. అంటే క్రీస్తు శరీరంలో నువ్వేమైపోయావు? ఒక భాగముగా చేయబడ్డావు అని అర్థం. కాబట్టి యు ఆర్ నో మోర్ అలోన్ కదా! ఇప్పుడు ఒంటరిగానో కాదు, వెంటరి వాడో కాదు, సంఘములో ఒక భాగం అయిపోయినావు. రెండవ అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు సంఘము నీ కొరకు ఉన్నది. అర్థమవుతుందా? కాబట్టి ఇంతవరకు నువ్వు బాప్తిజ సాక్ష్యము అంటే సంఘము ఎప్పుడు ఉంటుంది, కానీ ఇప్పుడు అధికంగా నువ్వు బాప్తిజం సంఘంలో ఒక భాగమైనావు. కాబట్టి ఇప్పుడు సంఘం కూడా నీతో ఉంది, ఒక భాగం అయిపోయింది, నీకు సపోర్టుగా ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీలో ఒక చెయ్యి పక్కన ఉంది అనుకో, దానిలో జీవం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అది పక్కన ఉంది. కానీ ఎప్పుడైతే భాగం అయిపోయింది అనుకో, శరీరం అంతా దాని కొరకు నిలబడేదిగా ఉంటుంది. కాబట్టి హస్త నిక్షేపణ చేస్తున్నామన్నట్టు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరి దానవు కాదు, నువ్వు సంఘంలో ఒక భాగం ఉన్నావు. రెండవ అర్థం ఏంటో తెలుసా? నీ పక్షంగా ఎవరున్నారు? ఇప్పుడు సంఘం ఉంది అని అర్థం. అందుకనే పెద్దలు ఏం చేస్తారంట? తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారు.
ఆది సంఘంలో కూడా ఇదే జరుగుతూ వచ్చింది. రక్షించబడిన వారికి బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన హస్తనిక్షేపం చేశారు అంటే అర్థం ఏంటి? వారు సంఘంలో ఏమైపోయారు? ఒక భాగం అయిపోయారు. సంఘం వారి కొరకై ఉన్నది అనేటువంటి భరోసాను కూడా వారు ఇస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. తర్వాత మూడవదిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏం తెలుసా? హస్తనిక్షేపణ ద్వారా పౌలు ఏం చెప్పాడు? తిమోతితో చెప్తూ, నేను హస్తనిక్షేపణ చేయడం ద్వారా నీకు కలిగిన వరములు నువ్వు ప్రభు కొరకై వినియోగించమన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దేవుని పెద్దలు, సంఘ పెద్దలు నీ తల మీద చేయబడి ప్రార్థించడం ద్వారా దేవుడు ఆయన ప్రత్యేకమైన వరములు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే మరొక అర్థం ఏంటి అంటే, ఇంతవరకు ప్రభు ప్రభు కొరకు ఇప్పుడు నువ్వు నిలబడ్డావు, సాక్ష్యం ఇచ్చావు, ధైర్యంగా దేవుని ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట, సైతాన్ ఎదుట, మనుషులందరి ఎదుట నిలబడి సాక్ష్యం ఇచ్చావు. ఏమని సాక్ష్యం ఇచ్చావు? నేను దేవుని బిడ్డను, ప్రభు కొరకే జీవిస్తానని సాక్ష్యం ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ప్రభు ఏమంటాడంటే, నా బిడ్డ నా కొరకే నిలబడింది. ఇప్పుడు నా బిడ్డ నేనేం చేస్తాను? అభిషేకిస్తాను నా కొరకై. నా కొరకే ప్రత్యేకపరుస్తాను. నా కొరకే వాడుకుంటాను. తనకు నా యొక్క వరములు ఇస్తాను అని దేవుడు నీ పక్షంగా ఆయన కలిగిన ఆలోచన, పిలుపు ఏంటో ఆయన తెలియజేస్తాడు. దాని కొరకే తగినటువంటి శక్తిని ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి తల మీద చేయబడి ప్రార్థించి హస్తనిక్షేపణ చేసిన తర్వాత ప్రభు కొరకై నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా వాడబడగలవు. నీ జీవిత విషయమై ప్రభు కలిగిన ఆలోచన నీకు తెలియచేసేవాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇంకా నువ్వు రక్షించబడ్డావు, కానీ ఏం చేయాలో నీకు తెలియదు. నీకు పక్షంగా ప్రభు యొక్క ప్రణాళిక ఏంటో, పిలుపేంటో, ఆయన ఒక ఆలోచన ఏంటో నీకు తెలియదు. కానీ బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి పెద్దలు ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతుందంటే నీకు వెలిగించబడుతుంది. నేను ఎందుకు ప్రభువుని అంగీకరించాను? ఎందుకు ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు? ఆయన నా జీవిత విషయంలో కలిగిన ఆలోచన ఏంటి? ప్రణాళిక ఏంటి? ఆయన నా ద్వారా ఏ కళలు చేయబోతున్నాడు అనేది దేవుడే రివీల్ చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత మనకు కావాలి అంటే మనం బాప్తిస్మ సాక్ష్యం కొరకే ముందుకు రావాలి. అలాగ వచ్చినప్పుడు ప్రభు మనల్ని తన కొరకై వాడుకునేవాడుగా, ప్రత్యేకపరచు మన పక్షంగా ఆయన కలిగిన ఆలోచన తెలియజేస్తాడు, వాడుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా కొన్ని హస్తనిక్షేపణ ద్వారా ఇలాంటి ఆశీర్వాదములు మనకు కలిగేవిగా ఉంటున్నాయి. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, బాప్తిస్మ సాక్ష్యం ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదములు ఉంటాయి కదా. మన సంతోషం అధికం అవుతుంది. ప్రభు మన పక్షంగా నిలబడి సహాయపడేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మనల్ని అభిషేకించేవాడుగా ఉంటున్నాడు. సంఘము మన కొరకై ఉన్నది అనే భరోసా మనకు దొరుకుతుంది. నేను సంఘంలో ఒక భాగము అనేటువంటి మనకేం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి బాప్తిస్మ సాక్ష్యం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాయి. అంతేకాదు ప్రభు అన్నాడు, ఎవరైతే నా కొరకై సిగ్గుపడకుండా లోకం ఎదుట నిలబడతారో నేను తండ్రితో కూడా మహిమతో వచ్చినప్పుడు వారి గురించి నేను సిగ్గుపడను అన్నాడు కదా. మనం సిగ్గుపడి వెనకంజ వేస్తే మన ప్రభు కూడా సిగ్గుపడి వెనకంజ వేస్తాడు. మనం సిగ్గుపడకుండా ప్రభు కొరకు నిలబడితే ఆయన కూడా ఏం చేస్తాడు? నేను సిగ్గుపడను అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం సిగ్గుపడకుండా ప్రభు కొరకై, బాప్తిస్మ సాక్ష్యం కొరకై మనం సిద్ధపడాలి. సో ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం? ప్రశ్నలు 5. నెంబర్ 1 ఏం చేసాం? బాప్తిస్మం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. రెండవదిగా ఏ విధంగా బాప్తిస్మం తీసుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. మూడవదిగా ఏం చేసాం? ఎందుకని తీసుకోవాలి. నాలుగవదిగా ఏం నేర్చుకున్నాం? ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. ఐదవదిగా బాప్తిస్మ సాక్ష్యం వల్ల కలిగే ఆశీర్వాదములు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవదిగా ఒక భాగం మనం చూసుకొని ముగించుకుందాం. ఇన్ని తెలిసిన తర్వాత కూడా చాలా మంది బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రారు. ఎందుకు ఎందుకు రారు? కొన్ని ఆటంకాలు ఉంటున్నాయి. ఈ ఆటంకాలు బట్టి వారు ముందుకు రాలేకపోతుంటున్నారు. ఎందుకని ఆటంకాలు అంటే ఏంటి? ఈ హిండ్రెన్సెస్ ఏంటివి? ఈ ఆటంకాలు ఏంటివి అని నేను కొన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, మొట్టమొదటిగా బాప్తిస్మ సాక్ష్యము ఎందుకు ఇవ్వరు అనే దానికి ఆలోచన ఏంటంటే, నెంబర్ 1, చాలా మందికి ఇంకా రక్షణ గురించి డౌట్ ఉంటుంది వాళ్ళలో. కొంతమంది నేను రక్షించబడ్డానా లేదా అనే అనుమానం వారిని బాధిస్తూ ఉంటుంది. అందుకనే వారు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రారు. అర్థమవుతుందా? చాలామంది యవనస్తులతో మాట్లాడినప్పుడు ఇవే జవాబులు చెప్పారు. కాబట్టి వారిలో ఏముంది? అనుమానం ఉంది. ఏమని ఉంది?
నేను రక్షించబడ్డానో లేదా అనేటువంటి అనుమానం. కాబట్టి ప్రియమైన యెహోవాను మనం గ్రహించిన సత్యం ఏంటంటే, మనము నీ రక్షణ దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది? దేవుడిచ్చే వాక్యము, దేవుని యందల విశ్వాసము, దేవుని యొక్క క్రీస్తు శిలువలో చేసిన కార్యం మీద ఆధారపడింది. అంతేనా? అంతేనా? చాలామంది ఏమనుకుంటారంటే, మన ఫీలింగ్స్ మీద ఆధారపడుతుంటారు. చాలామంది సాక్ష్యాలు వింటా ఉంటారు. మీరు రక్షించబడితే వెంటనే మీరు అది సంతోషం అధికమైపోయి మీకు రకరకాల ఫీలింగ్స్ రావాలంటారు. అయి రాలేదు. కాబట్టి రక్షణ లేదనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమంటారో తెలుసా? నువ్వు రక్షించబడితే నీకు దేవుడు కల్లో కనపడి చెప్పాలా అంటారు. మరి కల్లో దేవుడు కనపడలేదు. నువ్వు రక్షించబడితే నీకు వాక్యంలో ఏదైనా సడన్‌గా కనపడాలి. నువ్వు తెరిస్తే అన్ని అపాయాలు కనపడుతున్నాయి గానీ వాగ్దానం ఏది కనపడట్లేదు. అంటే రక్షణ లేదని అర్థమా? సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నాన్‌సెన్స్. ఎన్ని ఫీలింగ్స్ అన్నమాట. మనుషుల యొక్క ఫీలింగ్స్ అవి. మనకు రక్షణ ఎవరిస్తారు? దేవుడిచ్చేవాడు. కానీ దేవుడు ఒకటే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 13వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. అలాగే 10వ వచనం. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఇక్కడ రెండే చెప్పాడు. ప్రభు అని నీ దేవుడు అని నువ్వు అంగీకరిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ఓకే. ప్రభు నీ కొరకై సిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మూడవదిగా ఆయన నా పాపములు క్షమించగలడు, నమ్ముచున్నావా? నమ్ముచున్నా. ఇప్పుడు ఏం చేశావు? ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించుము, నన్ను కడిగి పవిత్రపరచము. ప్రార్థన చేసావా? యథార్థంగా చేశాను. ఇంకంతే రక్షణ వచ్చినట్లే. దేన్ని బట్టి చెప్పగలం? దేవుడు వాక్య ప్రకారం. ఇది దేవుడు చెప్పిన పద్ధతి. దేవుడు వాక్యంలో చెప్పాడు. నమ్మి హృదయముతో ఒప్పుకొనును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను, విశ్వసించును, ఒప్పుకొనును. తర్వాత 13వ వచనం, ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడు. కాబట్టి ఈ పని మనం యథార్థంగా చక్కగా చేసింటే మనకు రక్షణ అనేది వచ్చినట్లు. ఇంక అనుమానం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇంకా వ్యర్థమైన అనుమానాలన్నీ మనం పెట్టుకునే అవసరం లేదు. నీకు కల రావాలి, లేకపోతే ఏదన్నా జరగాలి, ఏదైనా వాక్యం రావాలి, ఇవన్నీ సెకండరీ థింగ్స్. అయినా పక్కన పెట్టండి. కాబట్టి కొంతమంది పాతకాలంలో ఏంటంటే చదువు లేదు కదా పాపం. పాతకాలంలో చదువులు లేవు చాలామందికి. వాళ్ళకి బైబిల్ లేదు, చదవలేరు. కాబట్టి వాళ్ళకి అర్థం కావడానికి కొన్ని సంగతులు చెప్పేవాళ్ళు. ఇట్లా చేయాలమ్మా, అట్లా చేయాలమ్మా అని. ఇప్పుడు అవేమైపోయినాయంటే సిద్ధాంతాలు ఏవే కూర్చున్నాయి. పాతకాలంలో చెప్పిన పద్ధతులన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? బలమైన ఏమంటారంటే ప్రిన్సిపల్స్ లాగా మారిపోయినాయి. కాబట్టి వాక్యాన్ని పక్కన పెట్టారు, అవే ఇప్పుడు గట్టి అనుకుంటున్నారు. అలా జరుగుతుంది. అందుకే నష్టం కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్య ప్రకారం నేను చేశాను. దేవుడు నమ్మదగిన వాడు. క్షమించమని అడిగితే ఆయన తోసివేయవాడు కానే కాదు. నా కొరకే మరణించినాడు, నా కొరకే పాతిపెట్టి తిరిగి లేచినాడు, నా కొరకే రక్తం కార్చినాడు. నేను పాపిని, నన్ను కరుణించమంటే ఆయన కనికరించడా? ఆయన నమ్మదగిన వాడు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. ఆయనే చెప్పాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన మరొక మాట అన్నాడు, నేను క్షమించుటకు ఏమన్నాడు? సిద్ధమైన మనసు, ఇది రెడీ టు ఫర్గివ్ అంట. మరి ఇన్ని మాటలు ఆయన చెప్పి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మనల్ని ఇలా చేయమంటే మనం చేశాము. ఇంకా మళ్ళీ మనం విశ్వసించకపోతే ఇప్పుడు ఎవరిని డౌట్ చేస్తున్నావు? హూమ్ యు ఆర్ డౌటింగ్? వాగ్దానం ఇచ్చిన దేవుని సరిగా నమ్మట్లేదు కదా, ఆయన వాక్యాన్ని విశ్వసించడం లేదు. కాబట్టి దెర్ ఇస్ ఎ డౌట్ అబౌట్ వర్డ్ అండ్ గాడ్. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి కూడా అనుమానిస్తున్నాం. కాబట్టి సరైనది కాదు. కాబట్టి మనం అనుమానించకుండా మనం ఏం చేయాలి? చేసిన పనిని బట్టి విశ్వసించాలి. ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను, ఆయన నన్ను ఏం చేశాడు? క్షమించు అనే విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా మనం రక్షించబడినట్లే. కాబట్టి ఇట్లాంటి డౌట్స్ మనలో ఏం చేయాలి? మనము తీసివేసుకోవాలి. తర్వాత ఇంకా కొంతమందికి ఇలా కొన్ని ఉంటాయి, నెగటివ్ థాట్స్ కొన్ని ఉంటాయి. కొన్ని అంటే విముఖమైనటువంటి తలంపులు. ఆ తలంపులు ఏంటంటే రకరకాలైనటువంటి ఆలోచన. కొంతమందికి లేడీస్కి అయితే, హిందూస్కి అయితే, నేను బొట్టు ఉంచుకోవాలన్నా తీసేయాలన్నా, నేను పేరు ఉంచుకోవాలన్నా మార్చుకోవాలన్నా. కాబట్టి ఎన్నో అంటే ఆలోచనలు, ఇవన్నీ రకరకాలైన పద్ధతులు చేర్చడం వలన కొన్ని నష్టాలు వచ్చినాయి అన్నమాట. కాబట్టి
చూడండి, పేర్లు ఇవన్నీ దేవుని దృష్టిలో ప్రాముఖ్యం కాదు. కాబట్టి పేరు మార్చుకుంటావు, మార్చుకొని నీ ఇష్టం. నిజంగా నీకు దేవుడు మార్చుకోవాలని తలంపిస్తే మార్చుకో. లేకపోతే అది దేవుడు నీకు నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలవి. అవన్నీ మనము సిద్ధాంతాలుగా మనం మార్చకూడదు వాటిని. నువ్వు బాప్తిసం తీసుకోవాలని బొట్టు తీసేయాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, పేరు మార్చుకోవాలి, నువ్వు బాప్తిసం సర్టిఫికేట్ మార్చుకోవాలి. ఇట్లాంటివన్నీ పెట్టుకుంటా పోతే లాస్ట్‌కి ఏమవుతుందంటే ఇవన్నీ ఒక అడ్డంకుల్లాగా మారిపోతాయి. ఎవరు కూడా బాప్తిసం ఆడడం ముందుకు రావడానికి కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు అయన్ని కండిషన్స్ ఎక్కడ బైబిల్‌లో పెట్టలేదు. పెట్టాడా పేరు గురించి, బొట్టు గురించి రకరకాల ఏం పెట్టలేదు ఎక్కడ. దేవుడు చెప్పిందల్లా ఒకటే. రక్షించబడ్డావా? నీ పాపములు క్షమించబడ్డాయా? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా పాపములు? నిశ్చయత ఉందా? అయితే సాక్ష్యం ఇచ్చేయి. తర్వాత దేవుడు నువ్వేం చేయాలో నీకు తెలియజేస్తాడు. నువ్వు ప్రభువు కొరకే నిలబడడానికి దేవుడు శక్తి ఇస్తాడు. నీ మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఇదివరకు నేను చెప్పానుగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ప్రభువు చూసుకుంటాడు కానీ తన పని అంతటిని. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ధైర్యంగా ముందుకు రావాలి. అలాంటి ఆలోచనతో మనకు వస్తే దేవుని కొరకే వాళ్ళు నిలబడతారు. ముందున్న దినాల్లో మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళే ప్రభు కొరకై కార్యాలు చేసేవారుగా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి నెగిటివ్ థాట్స్ కూడా ఎవరు పెట్టుకోవద్దు. కాబట్టి నేను ప్రభు కొరకే నేను సాక్ష్యం ఇవ్వాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఇంకొంతమంది యవనస్తులు ఇంకా ప్రాముఖ్యమైన ఒక భయాలుంటాయి. కొంతమందికి భయాలుంటాయి. ఏం భయం తెలుసా? నేను బాప్తిసం తీసుకుంటున్నాను, మళ్ళా పాపం చేస్తే ఏమైద్ది అంకుల్ అంటారు. కదా! ఒకవేళ పాపం చేస్తానేమో చాలామంది అందుకని ఏమనుకుంటారంటే చాలామంది యవనస్తులు మీటింగ్‌లో మాట్లాడుతా ఉన్నప్పుడు చెప్తా ఉంటారు. వాళ్ళేమంటారో తెలుసా? అంకుల్ నేను పాపం ఏది చేయకుండా పరిశుద్ధంగా 100% ఉన్నప్పుడు బాప్తిసం తీసుకుంటా అంకుల్. ఆ దినం వస్తదా చెప్పండి? ఆ దినం వస్తదా? 100% పర్ఫెక్ట్‌గా నువ్వుండి బాప్తిసం తీసుకునే పరిస్థితి రాకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలంటే అట్లాంటి తప్పుడు ఆలోచనలు మనకు అవసరం లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు మీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నారు. మీరు ఏం తప్పుడు ఆలోచనలు ఉన్నారంటే, నేను పవిత్రంగా నేను ఉంటే నేను బాప్తిసం తీసుకుంటాను, లేకపోతే తీసుకోను అన్నట్టు ఆలోచిస్తే, మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఒక ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని మర్చిపోతున్నారు. దేవుడు ఏమన్నాడు? ఆయన మనలను చూడండి, మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి. ఫస్ట్ Thessalonians చాప్టర్ 5. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. సో ఇప్పుడు ఎవరు మనల్ని కాపాడేది? దేవుడు కాపాడు. సో దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, నిందారహితుడు నిలబెడతాడు, ఆయనే తన కార్యాన్ని జరిగిస్తాడు. చివరిలో ఏమని రాయబడింది? 24 వచనం, మిమ్మల్ని పిలిచి వాడు నమ్మకమైన వాడు కనుక అలాగున చేయను. కాబట్టి గాడ్ విల్ టేక్ కేర్. మనల్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషులుగా నిలబెట్టువాడు ఆయన. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ధైర్యంగా ముందుకొచ్చి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని పవిత్రంగా ముందుకు కొనసాగిస్తారు. కాబట్టి మీరు యాజ్ లాంగ్ యాజ్ అమ్మ నేను ఉండలేనేమో అనుకుంటూ నీ మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా ఉండలేవు. నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ దినం రాదు. కాబట్టి బాప్తిస్మ సాక్ష్యం అనేది నీ జీవితంలో ఉండదు. కాబట్టి ఈ భయం తీసివేసుకొనండి. నేను ప్రభు కొరకే ఉంటానో ఉండలేనో అనే భయం తీసేసేయండి. మనల్ని నిలబెట్టి వాడెవరు? ప్రభు. ఆయన మనకు ధైర్యం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు. పరిశుద్ధంగా జీవించడానికి ఆయన కార్యాన్ని చేస్తాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, మన జీవితాన్ని ఆయనకి ఇచ్చడమే. మిగతాదంతా ప్రభువే చూసుకుంటాడు. కాబట్టి బాప్తిస్మ సాక్ష్యం తీసుకుని జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి అటువంటి గొప్ప ధైర్యము, భరోసా మన ప్రభువులో మనం కలిగిన వారముగా మనం ఉంచున్నాం. కాబట్టి ఇలాంటి భయాలు కూడా మనలో లేకుండా మనం చేసుకుందాం. కాబట్టి మీ భయం మిమ్మల్ని ఏది వేధిస్తుంది? కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకుందాం. తర్వాత చాలామంది ఇంకా కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకసారి ఒక ఆలోచన ఒక యవనస్తుని అడిగితే ఏమన్నాడంటే, ఫలాని వ్యక్తి నాకు బాప్తిస్మ ఇస్తే తీసుకుంటా, ఇంక మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చినా నేను తీసుకోను. ఇలా కొంతమంది అంటూ ఉంటారు, ఫలాని వ్యక్తి ఇవ్వాల్సిందే.
చూడండి ఆ వ్యక్తి దృష్టిలో ఆయన గొప్పవాడు కనబడుతున్నాడు. అందుకని మేబీ అలాగ ఆలోచిస్తున్నాడేమో. కాబట్టి సరే, నీకు అది అంత పట్టింపు ఉంటే అక్కడికే ఎళ్లి బాప్తిసం తీసుకో. త్వరగా ఏదో ఒక విధంగా బాప్తిస సాక్ష్యం ఇవ్వాలి. కానీ ఒకటి నేను చెప్పాలనుకున్న సత్యం ఏంటంటే, ఒకసారి చూడండి ప్రభువు యోహాను దగ్గరికొచ్చాడు. ప్రభువును, యోహాను పోల్చి చూడండి. ప్రభువు ఆయన దేవుడు. యోహాను మానవుడు. కాబట్టి ఇప్పుడు ప్రభువు ఎవరి దగ్గరికొచ్చాడు? యోహాను దగ్గరికొచ్చాడు. యోహాను ఏమన్నాడు? "నువ్వు నాకు బాప్తిసం ఇయ్యాలి. నేను నీకిచ్చేదని" యోహాను వెనక్కి వెనక్కి వేశాడు. కానీ ప్రభు ఏమన్నాడు? "నీతి నిమిత్తం ఇది యావత్తు ఇలా జరగాలి. ఇలా చేద్దామన్నాడు." అంటే ప్రభువే తను తగ్గించుకొని యోహాను దగ్గర బాప్తిసం తీసుకుంటే, మనం ఎందుకు అనవసరమైన ఆలోచనలని తలలో కదా! కాబట్టి దేవుడు అవకాశం వచ్చినప్పుడు బాప్తిస సాక్ష్యం ఇవ్వడం అనేది మంచిది. దాన్ని పక్కన పెట్టడానికి పోస్ట్‌పోన్ చేయడానికి కారణాలు వెతుక్కోకపోవడం మంచిదనమాట. కాబట్టి మనము ఈ ఆలోచనలన్నీ మనలో కలిగిన వారమై బాప్తిస సాక్ష్యం ఇవ్వడానికి మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు అర్థమవుతుందా? కంప్లీట్‌గా అర్థమైపోయిందా బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. మనం ఏ విధంగా బాప్తిసం తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? తర్వాత బాప్తిసం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటి? ఆటంకాలేంటి? కాబట్టి ఇవన్నీ మనం మనసులో ఉంచుకుందాం. కానీ ఒక్కటి మనం చేయాలి. బాప్తిస సాక్ష్యం అనేది మస్ట్. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా త్వరితగతిన బాప్తిస సాక్ష్యం తీసుకోవడం అనేది మంచిది. అలా చేయడానికి మనం సిద్ధపడదాం. తద్వారా కలిగే ఆశీర్వాదం ఎంతో గొప్పది. ప్రభు ఆజ్ఞ నెరవేర్చిన వారముగా ఉంటాం. ప్రభు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. ఈ విషయంలో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వెనకంజ వేయొద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనండి.